శత్రువైన సాతాను మీద ఎప్పుడు మనము జయము పొందుకోగలము? ఏంటండి అందరూ చెప్పండి. మన శత్రువైన సాతానుపై ఎప్పుడు మనము జయము పొందుకోగలము? దానికి లేఖనాధారముగా ఒక లేఖనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు 6వ అధ్యాయము 10 నుంచి 18 వరకు ఉన్న వచనాలు చదువుకుందాం. ఎవరైనా చదవగలిగిన వారు స్పష్టంగా చదవండి, లేకపోతే నేను చదువుతాను అందరికీ వినపడేటట్టు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన చిద్ద మనసు జోడును తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమన డాలు పట్టుకొనడి. దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకగ్నమును ధరించుకొనడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడి. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన వినికుల్లో దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు నాయనా. స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈరోజు నీ బిడ్డలు ఆసక్తితో నీ పాదాల దగ్గర కూర్చుని నీ వాక్యము వినటానికి వేచి ఉన్నారు. ప్రభువా, నీ దాస్తుని బలపరిచి మరుగుపరిచి మీ స్వరమును నీ బిడ్డలకు వినిపించి వారికి ఏవి అవసరమో వాటిని మీరు బోధించి వారిని బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనములు, అభినందనలు. మరి ఈరోజు మీరందరూ ఆసక్తిగా దేవుని సన్నిధానానికి రావటం ఎంతో సంతోషింపదగిన విషయం. మరి ప్రార్థించుకుంటూ రాగా దేవుడిచ్చిన తలంపులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి క్రైస్తవులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, శత్రువుతో పోరాటంలో ఉన్నవారమని ఎవ్వరూ మర్చిపోకూడదు. మన పోరాటంలో గెలవాలి అంటే మన శత్రువు ఎవరో మనకు తెలవాలి. మన శత్రు బలమేంటో మనకు తెలవాలి. మన బలమెంతో మనకు తెలవాలి. మన శత్రువుని జయించాలంటే మనం ఏం చేయాలో ఎరిగి ఉండాలి. అవి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరచడానికి ఆశతో ఉన్నాడు. ఎందుకంటే అంత్యకాలములో అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. అపవాది అంత్య దినములలో వాడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దానిని దేవుని సంఘమైన మనం సంఘటితమై ఎదుర్కొని వాడిపై విజయము పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో మనం ఇక్కడ ఆలోచించేద్దాం. దేవుని లేఖనములో ఉన్నట్లుగా మనం అపవాదిని ఎప్పుడు ఎదిరించగలదుము అని అంటే, దేవుని లేఖనములు మనం మొట్టమొదటిగా గమనించినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమనంటే, మీరు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాది మీద విజయం ఎప్పుడు వస్తుంది మనకి? అపవాదిని ఎదిరించినప్పుడు వస్తుంది. ఎలా ఎదిరించాలి? ఎప్పుడు వస్తుందంటే,
మనం ఎదిరించినప్పుడు దేవునికి లోబడిన వారమై ఎదిరించటం వలన విజయం పొందుకోగలుగుతాం. మనమందరం అపవాదిని ఎదిరిస్తున్నామా లేదా? అందరూ ఎదిరిస్తున్నాం. కానీ ఎలా ఎదిరిస్తున్నాం? దేవునికి అవిధేయులమై అపవాదిని ఎదిరించటం వలన అపవాది పైన మనకి జయం కలగట్లేదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, మొదటిగా అపవాదిని ఎదిరించాలంటే మనము దేవునికి లోబడిన తర్వాత అపవాదిని ఎదిరించాలి. ఎప్పుడైతే మనము దేవుడికి లోబడతామో అప్పుడు దేవుడు మన వెనక నిలబడతాడు యుద్ధంలో. మన వెనక ఉన్న ప్రభువుని చూసినప్పుడు అపవాది మనతో యుద్ధం చేయడు, ఎందుకంటే వాడు గెలవలేడు. ప్రభువు మనతో ఉండినప్పుడు మనం యుద్ధం చేస్తే అపవాది గెలవలేడు కనుక అప్పుడు మన మీద వాడు యుద్ధం చేయడు, వెనుదిరిగి వెళ్ళిపోతాడు. కానీ చాలాసార్లు ఏం చేస్తున్నామంటే దేవునికి అవిధేయతలో ఉండి అవిధేయత చూపిస్తూ అపవాదితో పోరాటం తెలపటం వలన అపవాది మన మీద దాడి చేస్తున్నాడు. అపవాదిని ఎదిరించాలి, వాడి పారిపోవాలంటే మనము ఎదిరించటం ఒకటే సరిపోదు, కానీ ఎదిరించేటప్పుడు దేవునికి లోబడి ఉండి ఎదిరించాలి. దేవునికి లోబడి ఉన్నటువంటి ఏంటి? దేవుని మాట ప్రకారముగా మనం చేసి అప్పుడు మనం అపవాదిని ఎదిరిస్తే అపవాదిని జయించగలుగుతాం. చాలా సందర్భాలు అపవాదితో పోరాడుతూ ఉన్నాం, అలిసిపోతూ ఉన్నాం, అపజయం పాలవుతున్నాం. గల కారణం దేవునికి లోబడకుండగా అపవాదిని ఎదిరించడంలో ప్రయాసపడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవగాహన కలిగిస్తున్నాడు, మేలుకొల్పును కలిగిస్తున్నాడు. మనం ఏ విషయంలో ఆలోచన లేని వారిగా ఉంటున్నామో ఆ విషయాల్లో ఆలోచన చెప్తున్నాడు. మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునికి లోబడి ఉన్నామా లేదా? మరి హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అవిధేయులై యుద్ధానికి వెళ్ళారు. మందసం పట్టుకుని వెళ్ళారా? వెళ్ళారు. మందసం ఉంది మాతోటి మాకేమనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేదట. దేవుడు వారి యొద్ద ఉండకూడదన్న శాపగ్రస్తమైన దానిని వారు దాచిపెట్టుకుని వెళ్ళారు. తద్వారా వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు ఓడిపోయారు, అపజయం పాలయ్యారు, దేవుడికి అవమానం తీసుకొచ్చారు. ఆ వినుచున్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఇశ్రాయేలు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్లు? దేవుడు ఓడిపోయినట్లు. దేవుడికి అవమానాన్ని అపకీర్తిని పట్టుకొస్తుంది మన అపజయం. ఎందుకంటే దేవుడు మనకి విజయం ఇవ్వలేక కాదు, దేవుడు మనకు ఒక కండిషన్ పెట్టాడు. మీరు అపవాదిని ఎదిరించాలంటే నాకు లోబడి ఉంటేనే మీరు అపవాదిని ఎదిరించగలరు. కానీ అపవాది మనల్ని ఏం చేస్తున్నాడు? దేవునికి అవిధేయుల్ని చేసి అప్పుడు మనం వాడితో యుద్ధం చేయటానికి సిద్ధపడితే మనకి విజయం కలగట్లేదు. కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, అపవాదితో యుద్ధము చేయాలి అంటే, వాడిని ఎదుర్కోవాలంటే మొదట మనము దేవుడికి లోబడిన వారమై ఉండాలి. దేవుడికి లోబడట్లేదు అంటే పాస్టర్ గారు నేను లోబడుతున్నాను అంటున్నారు, కానీ అన్ని విషయాల్లో లోబడట్లేదు. కొన్ని విషయాల్లో లోబడి కొన్ని విషయాల్లో లోబడకుండగా లోబడినట్లు కాదు. మనం భ్రమపడుతున్నాం దేవునికి లోబడ్డట్లు. అపవాది ఎప్పుడు అర్ధసత్యాన్ని చెప్తాడు, నువ్వు లోబడ్డావు కదా అంటాడు, కానీ నువ్వు పూర్తిగా లోబడలేదు. అన్ని విషయములలో సంపూర్ణముగా పూర్ణ విధేయత నీవు దేవునికి చూపినప్పుడు నీవు సాతాను మీద గెలుస్తావు. నీవు కొన్ని విషయాల్లో దేవునికి లోబడి కొన్ని విషయాల్లో అవిధేయత చూపించుతూ ఉన్నంత వరకు కూడా అపజయమే నీకు వస్తుంది. మరి ఏ విషయాల్లో మనం దేవునికి అవిధేయులుగా ఉన్నామో మనకి తెలవకపోయినా మనం దేవుని దగ్గర వేడుకుంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాల్లో నీవు దేవునికి అవిధేయుడు అయి ఉన్నావో బయలుపరిచేవాడిగా ఉన్నాడు. కనుక ప్రభువు దగ్గరికి వచ్చిన మనం ఈరోజు, ప్రభువా నేను ఏ విషయాల్లో నీకు లోబడట్లేదు ప్రభువా, అన్ని విషయముల్లో నీకు లోబడ్డం నాకు నేర్పించు. అంటే చేయవలసిన వరకు చేస్తున్నాం కానీ మానవలసినవి మానట్లేదు. మానవలసిన వాటి విషయాల్లో మానకుండగా నువ్వు చేయవలసిన విషయాలన్నీ చేసి నేను లోబడ్డాను నేను దేవుడు చెప్పినవి చేస్తున్నాను అంటున్నారు. అది దేవునికి విధేయత చూపించినట్లు కాదు, సగమే లోబడుతున్నావు. ఎప్పుడు అపవాది అర్ధసత్యాన్ని చెప్తుంది,
సగమే లోబడమని చెప్తుంది, పూర్తిగా లోబడనివ్వదు దేవునికి. కానీ బైబిల్లో ఉంది, నీవు ఫలించాలి, అభివృద్ధి పొందాలి అంటే మొదటి కీర్తనలో ప్రభువు ఏం చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అది నీవు చేయకూడనది. మరి రెండవ వచనంలో ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో వారిని నాటబడిన చెట్టు వలె ఉండి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిది అంతయు సఫలమగును. ఎప్పుడు? మానివేయవలసింది మానేసి చేయాల్సింది చేసినప్పుడు. కొంతమంది ఎప్పుడు దేవుని వాక్యం చదువుతూనే ఉంటారు, కానీ మానవలసినవి మానరు. నువ్వు చేయాల్సింది చేస్తున్నావు, కానీ మానాల్సింది మానట్లేదు అంటే నువ్వు దేవునికి లోబడ్డట్టు కాదు. నువ్వు మానవలసింది మానావు, కానీ చేయవలసినవి చేయట్లేదు. అది నీకు దేవునికి పూర్తిగా విధేయత చూపించినట్లు లెక్క కాదు. నువ్వు పూర్తిగా దేవునికి లోబడ్డట్లు ఎప్పుడు లెక్క అంటే మానవలసినవన్నీ మానేయాలి, కొన్ని కాదు, చేయాల్సినవన్నీ చేయాలి. అప్పుడే నీవు పూర్తి విధేయత దేవునికి కనుపరిచినట్లు లెక్క. అప్పుడు నీవు దేవుణ్ణి ఎదిరిస్తే, ఆ అపవాదిని ఎదిరిస్తే దేవుడికి లోబడి ఉన్నందున నీకు విజయం వస్తుంది. నీకు విజయం ఎందుకు వస్తుందయ్యా అంటే నీ శక్తిని, నీ బలాన్ని బట్టి కాదు. నీవు దేవుని మాటకు లోబడుట వలన నీకు విజయం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మొదటి వచనంలో రెండవదిగా మనకి విజయం కలగాలంటే 10వ వచనంలో 6వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులయ్యుండుడి. మీకు బలం ఎలా వస్తుంది? ఏ బలం కావాలి మీకు? మీ శక్తి కాదు. ప్రభు చెప్తాడు, మీ శక్తి చేతనైనను మీ బలము చేతనైనను కాదు, నా ఆత్మతో కార్యాన్ని జరిగిస్తానని సెలవిచ్చాడు. అందుకనే పౌలు గారు చెప్తున్నారు, తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడై ఉండండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది బలవంతుడు. వాడిని ఎదిరించడానికి మీకు ఏం కావాలి? మహాబలం కావాలి. మహాబలం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. కనుక మనం అపవాదిని ఎదిరించడానికి, దాని మీద జయం పొందుకోవాలంటే మొదటిగా మనం ప్రభువుకు లోబడాలి, రెండవదిగా ప్రభు యొక్క శక్తి చేత నింపబడాలి. అందుకనే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు సెలవిచ్చారు. ఏమనంటే, అయినను పరిశుద్ధాత్మను మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు. దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షిగా నిలబడాలంటే మనకి దేవుని శక్తి కావాలి. హల్లెలూయా. చాలామంది సాక్ష్యం చెప్పడానికి భయపడతారు. మందిరంలో సాక్ష్యం చెప్పరు, బంధువుల మధ్యన సాక్ష్యం చెప్పరు, ఎక్కడ చూసినా భయం. కానీ ఆ ధైర్యం నీకు రావాలి, భయము పోవాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ప్రతి ఒక్కరూ గమనించవలసింది, మీ శత్రువైన అపవాది బలవంతుడు, కానీ ప్రభువు చెప్పాడు, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అయ్య బాబా నా సమస్య పెద్దది అనుకోకూడదు, కానీ నీలో ఉన్న దేవుడు నీ ఎదుట ఉన్న సమస్య కంటే బలవంతుడై ఉన్నాడని తెలుసుకున్నప్పుడు నీ బలహీనతను బట్టి భయపడక దేవుని బలమును బట్టి నువ్వు ముందుకు సాగిపోతావు. అందరూ గొలియాతు బలం ముందు వారి బలాన్ని చూసుకుని భయపడ్డారు, కానీ దావీదు గొలియాతు ముందు దేవుణ్ణి నిలబెట్టాడు. నేను కాదు, నేను యెహోవా నామమున నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను, నీతో యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడు యుద్ధం చేస్తున్నాడని దావీదు ముందుకు దూచుకు వెళ్ళి తన శత్రువైనటువంటి గొలియాతుని జయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ శత్రువైనటువంటి గొలియాతు ఎంత బలవంతుడైనా కావచ్చును, కానీ వాడికి ఎన్ని ఆయుధాలైనా ఉండొచ్చును, కానీ నీలో ఉన్న దేవుడు నీ శత్రువు కంటే, నీ సమస్య కంటే
బలమైన వాడని ఎరిగినప్పుడు నీవు దేవుని మహిమను చూస్తావు, దేవుని శక్తిని పొందుకుంటావు. నీకంటే బలవంతుడైన నీ శత్రువు మీద నువ్వు విజయం పొందుకుంటావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా, మన శత్రువైన అపవాది మీద మనకి విజయం కావాలి అంటే దేవుడు చెప్తున్నాడు, మీరు అపవాదిని ఎదిరించినట్లుగా, వారి తంత్రములన్నిటినీ మీరు జయించినట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని వెళ్ళాలంట. అంటే నీవు ఆయుధదారుడువై యుద్ధానికి వెళ్ళాలి. ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి నేను శత్రువు మీద గెలవలేనని నువ్వు భయపడుతూ ఉన్నావు. నువ్వు ఆయుధాలు లేకుండా ఎన్ని మార్లు వెళ్ళినా గాయాలు పాలైపోతావు. అందుకని యుద్ధ భూమిలో ఉన్నవాడికి ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? యుద్ధ భూమిలో ఉన్నాం. యుద్ధ భూమిలోనికి వెళ్ళి అడుగుపెట్టే ముందు మనం ఏం కలిగి ఉండాలి? ఆయుధాలు కలిగి ఉండాలి. మనకి దేవుడిచ్చిన ఆయుధాలు ఏంటి? ఒక ఆయుధం ఇవ్వలేదు. దేవుడు సర్వాంగ కవచాన్ని, అన్ని అవయవాలను కాపాడడానికి, బాడీ అంతా సంరక్షించబడ్డానికి దేవుడు ఆయుధాలను అనుగ్రహించి మనలను పోరాటంలో నిలబెట్టాడు. కానీ ఆయుధాలు ఇవ్వకుండా నిలబెట్టలేదు. ఏంటి మన ఆయుధాలు? మన ఆయుధం మొట్టమొదటిగా శిరస్త్రాణం అనే, రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించాలి. చాలామంది యేసు నామమును అంగీకరించకుండా, రక్షణ పొందుకోకుండా అపవాదితో పోరాడడానికి బయలుదేరుతారు. నీకు శిరస్త్రాణం లేకపోతే తల మీద పెట్టి ఒక దెబ్బ వేస్తే నువ్వు కింద పడిపోతావు. అందుకు నీ తలకి దెబ్బ తగలకుండా దేవుడు ఏమిచ్చాడు? రక్షణనిచ్చాడు. నీ చెస్ట్ మీద గాయం పక్క తగలకుండా నీతి అనే మైమరుపును దేవుడిచ్చాడు. నీతిని కలిగి ఉండాలి. మనం సాతానుతో పోరాడాలంటే నీతిమంతులైన వారు మాత్రమే సాతానుతో పోరాడగలరు. నీతి కలిగిన వారు మాత్రమే సాతాన్ని ఎదిరించగలరు. ధైర్యం ఉంటుంది వాళ్ళకి. వారి నీతి వారికి బలాన్ని ఇస్తుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారట. మనం ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించినటువంటి నీతిని ధరించుకున్నామో, ఆ నీతిని కలిగి ఉన్నాం, మనకి ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. మనం ఎంత బలవంతులమైన ధైర్యం లేకపోతే నిలబడలేం. కనుక మనకి ఏం కావాలి? ధైర్యం కావాలి. ఆ ధైర్యం కలిగించే నీతి అనేటువంటి మైమరుపును ఈ సృష్టికి దేవుడు ఇచ్చాడు, ముందు భాగానికి ఇచ్చాడు. మనల్ని బలపరచడానికి, నిలబడడానికి కావాల్సిన శక్తిని ఇచ్చే బలాన్ని, సత్యమనే దట్టిని అనుగ్రహించాడు దేవుడు. సత్యాన్ని అనుసరించకుండా, సత్యాన్ని కలిగి ఉండకుండా, సత్యం మాట్లాడకుండా అసత్యం మాట్లాడుతున్న వారిని అపవాది ఓడిస్తాడు. అంటే అబద్ధీకులు అపవాది మీద గెలుపు పొందుకోలేరు. నీ మాట సత్యమైనప్పుడు, యథార్థముగా నువ్వు మాట్లాడినప్పుడు నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు గనుక, యథార్థవంతుల మనవులు దేవుడు ఆలకిస్తాడు గనుక, దేవుడు కృప చూపుతాడు గనుక అపవాది నీ ముందు నిలబడలేడు. నీవు సత్యమనే దట్టి లేకుండా అపవాదిని ఎదిరించడానికి నీకు నడుము శక్తిని ఇవ్వదు, నిలబడలేవు. మన బాడీ అంతా నిలబడడానికి బలం ఎక్కడుంది? నడుములో ఉంది, వెన్నుపూసలో ఉంది. వెన్నుపూస పని చేయకపోతే మంచం మీద నుంచి లేవలేం. ఆ వెన్నుపూసని బలపరిచేదే సత్యము. నిన్ను నిలబెట్టేది ఏంటయ్యా అంటే సత్యమే. సత్యమే జయిస్తుంది. యేసే సత్యమై ఉన్నాడు. ఆయనను ధరించుట వలన నీవు నిలబడగలదు. నీ జ్ఞానము వలన, నీ తెలివితేటల వలన అపవాదిని ఎదిరించడం వల్ల కాదు. కానీ నీవు కలిగి ఉన్నటువంటి సత్యమును చూసారా? యేసయ్య చెప్పాడు, నేనే సత్యమునని చెప్పాడు. ఆయనను ధరించుట వలన అపవాదితో ఎదిరించటానికి నీకు బలము కలుగుతుంది. దేవుడు అక్కడే సరిపెట్టలేదు. నిలబడాలంటే మనకి ఏముండాలి? ఎక్కడైనా ఎప్పుడైనా నిలబడ్డ గ్రిప్పు దొరకాలంటే జోడు ఉండాలి, షూ ఉండాలి. దేవుడు సువార్త అనే సిద్ధ మనస్సు కలిగిన, శుభవార్త అనే సిద్ధ మనస్సు అనే జోడును మనకి ఇచ్చాడు. ఆ సువార్తను మనం ప్రకటించటం ద్వారానే సాతాను రాజ్యాన్ని కోల్చగలదు. మనల్ని నిలబెట్టే శక్తినిచ్చేది సువార్త.
సువార్తను పట్టుకుని మనం నిలబడినప్పుడు దుష్టుడు నిలబడలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సువార్త మనల్ని ఎక్కడైనా నిలబెడుతుంది, ఎక్కడైనా బలపరుస్తుంది. కనుక ఆ సువార్తను ఎరగకుండగా, సువార్తను ప్రకటించకుండగా సాతాను రాజ్యాన్ని కూల్చలేం. సాతాను రాజ్యాన్ని కూల్చేది దేవుని సువార్త. ఆ సత్యాన్ని ప్రకటించినప్పుడు, ప్రజలు నమ్మినప్పుడు సాతాను రాజ్యం బలహీనపడుతుంది, సాతాను రాజ్యం కూలిపోతుంది. అందుకనే మనల్ని సువార్తను ప్రకటింపనీయడు. చాలామంది దేవుని నమ్ముకుని ఊరుకుంటున్నారు, కానీ సువార్తను ప్రకటించట్లేదు. శుభవార్తను ప్రకటించినప్పుడు, అనేకులు రక్షించబడ్డప్పుడు నీ బలం పెరుగుతుంది. నువ్వు ఒకప్పుడు ఒంటరిగా ఉన్నావు, కానీ దేవుడు నీకేమిచ్చాడు? సువార్తనిచ్చాడు. ఆ సువార్తను ప్రకటించడం ద్వారా చీకటిలో ఉన్న వారిని అనేక మందిని వెలుగులోకి రక్షించడం వలన, అక్కడ దేవుని రాజ్యము స్థిరపరచబడడం వలన నీవక్కడ నిలబడగలదువు. ఇవన్నీ కాకుండా దేవుడు సాతాన్ని ఎదిరించడానికి ఇదిగో వాక్యం అనే ఖడ్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చాలామంది వాక్యాన్ని చదవరు, ధ్యానం చేయరు. దేవుడు వాక్యరూపుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు మనం మర్చిపోయి వాటిని హృదయంలో పెట్టుకోకుండా ఉండటం వలన సాతాను వేసినటువంటి ఆయుధాలను అడ్డుకోలేకపోతున్నాం. సాతాన్ని అడ్డుకోవటానికి దేవుడిచ్చిన ఆయుధం వాక్యమే. యేసుప్రభువు వారు శోధించబడినప్పుడు సాతాన్ని ఎదిరించింది దేవుని వాక్యంతో. ఎదిరించే ఖడ్గం నీ చేతిలో లేకుండా నువ్వు ఎంతసేపు సాతానుతో డిఫెన్స్ ఆడగలదు, ఎంతసేపు ఎదుర్కొనగలదు? అలిసిపోతావు, విసిగిపోతావు. దేవుడు ఎదుర్కొనే ఆయుధాలే కాదు, కానీ అడ్డుకునే ఆయుధాన్ని కూడా ఇచ్చాడు. విశ్వాసం అనే డాలు సాతాను వేసే ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పేస్తుంది. ఆ విశ్వాసంలో నువ్వు సన్నగిల్లిపోయినప్పుడు సాతాను వేసే ప్రతి అనుమానపు బాణానికి నీవు బలహీనపడిపోతావు. నువ్వు ప్రార్థన మానేస్తావు. ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో నీవు దేవుని వాగ్దానాలని స్వతంత్రించుకోలేవు. దేవుని వాగ్దానాలే మనకి బలాన్ని ఇచ్చేది, శక్తినిచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది, సాతాన్ని ఎదిరించే బలం ఇచ్చేది. నీకు అవిశ్వాసాన్ని కలిగించినప్పుడు, సాతానేసే బాణాలు అవిశ్వాసంతో నేను బలహీనపరిచినప్పుడు నీవు దేన్ని నమ్మలేవు. నీవు నమ్మితేనే ప్రార్థన చేయగలదు, నువ్వు నమ్మితేనే దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుణ్ణి వేడుకోగలదు. అందుకని వాడు వేసే ఎటువంటి అనుమానపు బాణములైనా అడ్డుకోవటానికి దేవుడు మనందరికీ, ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడు విశ్వాసం అనే డాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరిలో అంటున్నాడు, మీరు అన్ని సమయాలలో సమస్తమైనటువంటి ప్రార్థనా విజ్ఞాపనలతో అన్ని సమయంలో పట్టుదల కలిగి ఉండి మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. దేవుని సన్నిధానంలో చాలామంది ఎక్కడ పడిపోతున్నారంటే, ప్రార్థన అన్ని ప్రార్థనలు చేయమన్నాడు. మనం కొన్ని ప్రార్థనలు చేస్తున్నాం, కొన్ని ప్రార్థనలు చేసి నేను ప్రార్థనాపరుడు అనుకుంటున్నాం. ఏ ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థన ఉంది, కానీ కుటుంబ ప్రార్థన లేకపోయినా నువ్వు గెలవలేవు. కుటుంబ ప్రార్థన ఉంది, కానీ సంఘ ప్రార్థన లేదు. సంఘ ప్రార్థన లేకపోయినా నువ్వు గెలవలేవు. సాతాను ఎప్పుడు అర్ధసత్యాన్నే చెప్తాడు. నువ్వు ఎంతసేపు దేవుడితో గడుపుతున్నావు, నువ్వు గడుపుతున్నావు, కానీ నీ కుటుంబం గడపట్లేదు కదా. మరి నీ కుటుంబాన్ని స్థావరంగా చేసుకుని, నీ భర్తని, నీ బిడ్డల్ని స్థావరంగా చేసుకుని నీ మీద వారు యుద్ధం చేస్తాడు కదా. అలాగూ వాడు నీ మీద దాడి చేయకుండా ఉండటానికి నీ కుటుంబ ప్రార్థన కావాలి. నీ కుటుంబ ప్రార్థన ఒక్కటే సరిపోదు. కొన్ని పరిస్థితుల్లో నీకు ఏ ప్రార్థన కావాలి? సంఘము యొక్క ప్రార్థన, సేవకుని యొక్క ప్రార్థన నీకు అవసరమై ఉంది. కానీ అవి లేకుండా నేను నా కుటుంబం ప్రార్థన చేసుకుంటున్నాను కదా అని భ్రమపడి చాలామంది సంఘ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు. దినములు సమీపించు కొద్దీ కూడుట మానక మరి ఎక్కువగా కూడుకోమని హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కానీ ఈ రోజుల్లో సంఘము ఒకప్పుడు ఆల్రెడీ ప్రేయర్స్, ప్రతి శుక్రవారం ప్రార్థన, ఈ విధంగా సంఘ ఉజ్జీవం కొరకు అందరి కొరకు కలిసి ఎడతెగక ఆసక్తితో ప్రార్థన జరిగేది.
కానీ ఇప్పుడు ఏమైంది ఆ ప్రార్థన? అందరూ ఏమనుకుంటున్నారు? కుటుంబ ప్రార్థన ఉందలే చాలులే అనుకుంటున్నారు. కానీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు శత్రువు మీద జయం పొందుకోవాలంటే సమస్తమైన ప్రార్థనలు అన్ని సమయాలలో, కొన్ని సమయాల్లో ప్రార్థన చేసి కొన్ని సమయాల్లో సాతానికి అవకాశం ఇస్తే వాడు ఆ గ్యాప్లో తన కార్యాన్ని పూర్తి చేసుకుంటాడు. అందుకనే వాడికి అవకాశం కలగకూడదంటే సొందియకూడదంటండి. ఆది సంఘము ఎడతెగకుండా కూడుకుంది, ఎడతెగకుండా ప్రార్థన చేశారు, ఎడతెగకుండా వాక్య ధ్యానం చేశారు, ఎడతెగకుండా సహవాసం కలిగి ఉన్నారు. అందుకనే అపవాది వారిని అడ్డుకోలేకపోయింది, దేవుని పని చేయకుండా ఆత్మను సంపాదించకుండా. ఈ రోజున అపవాది అబద్ధ బోధకులను అబద్ధ ప్రవక్తలను లేపి సంఘమును కూడుకోకుండా చేసి భౌతికముగా కూడుకోకుండా చేస్తుంది. టీవీల్లో వాక్యం వింటున్నాం కదా, టీవీలో మనం ప్రార్థన చేస్తున్నారు కదా అని భౌతికమైన సహవాసాన్ని సంఘానికి అబద్ధ బోధల ద్వారా అపవాది దూరం చేస్తున్నాడు. ఈ సాతాను చేసే పనులు యుక్తులు ఎరిగి ఉండకుండా మీరు యుద్ధాలకు వెళితే ఓడిపోతాడు. సాతాను తంత్రములు ఎరిగి ఉండాలి. సాతాను తంత్రం ఏంటంట? వాడు మోసం చేస్తాడు, డైరెక్ట్గా రాడు. గొర్రె చర్మాన్ని ధరించుకుని వస్తాడు, తోడేలుగా రాడు. అక్కడ వివేకం కావాలి, తోడేలేదో గొర్రెదో. అట్లాగే వాడు మన చేతితో మన వేలితో మన కంట్లోనే పడవటానికి మన వారినే మన మీదకి ఉసుగలుపుతాడు. అక్కడ పరిశుద్ధాత్మను నడిపింపు కలిగిన వాడికి వివేకం ఉంటుంది. తన కుమారుణ్ణి తన మీదకి యుద్ధానికి లేపినప్పుడు దావీదు కత్తి పట్టుకున్నాడా? ఏం పట్టుకున్నాడు? మోకరించి దేవుని సన్నిధానములో అపవాదిని ఎదిరించటం మొదలుపెట్టాడు. ప్రభువా, అపవాది అయినట్టు అహీతోపేయుల ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తాం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం. ఏం చేశాడు? ఆత్మ వివేకము కలిగిన దావీదు తన కుమారుడితో తాను యుద్ధానికి వెళ్ళలేదు.